హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త మౌనిక వెరైటీస్. ఈరోజు ముప్పలమ్మ పండుగని మా ఊర్లో జరుపుకోవడానికైతే వచ్చాము. మా ఊరు వచ్చేసి చిలుకవేలపాడు గ్రామం అండి. నియర్ బై సిరోలు డోర్నకల్ అనమాట. మేము ఇక్కడికి వచ్చేసరికి ఉదయం 9 గంటలు అయిందండి. చిన్నపిల్లలు కాబట్టి అస్సలు లేవలేదు. మేము వచ్చేసరికి మా అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు అందరూ కూడా ఇలా శుభ్రం చేసి గుడి మొత్తం కూడా వాటర్ తోటి శుభ్రపరిచారండి. ఇంకా ఒక మామయ్య వచ్చేసి ఖమ్మంలో ఉంటారు. మేము వచ్చేసి మహబాద్లో ఉంటాము. మొత్తం మా మామయ్య వాళ్ళు వచ్చేసి 6 అన్నదమ్ములండి. అందరు అన్నదమ్ములు కూడా ఇక్కడే కలిసి ఉంటారనమాట. ఒక మామయ్య వచ్చేసి ఖమ్మంలో ఉంటారు. మా మామయ్య వాళ్ళందరూ కూడా చిలుకలపాల్లోనే ఉంటారు. చూడండి, ఉదయం అయితే మొత్తం మబ్బులో ఎండ ఉన్నట్టే ఉంది. పైన వాతావరణం చూస్తే వర్షం పడుతుందేమో అన్నట్టుగా అనిపించింది. కొంచెం ఎండ తగిలినట్టుగా అనిపిస్తుంది. ఇక ఉప్పలమ్మ పండుగ వస్తుంది కదా అనేసి చేను దగ్గర మామయ్య వాళ్ళందరూ కలిసి మొత్తం కూడా ఇలా క్లీన్ చేశారనమాట. మాకు 2 వేప చెట్టులు ఉన్నాయండి. ఒక వేప చెట్టు కింద వచ్చేసి అమ్మవారి గుడి ఉంటుంది. ఇంకొక వేప చెట్టు కింద వచ్చేసి మేము వంటలన్నీ అక్కడ రెడీ చేస్తామన్నమాట. ఈ వేప చెట్టు ఉండడం వల్లే మాకు ఎండ అనేది అస్సలు తెలియలేదండి, ఎంత చల్లగా ఉందో. ఇక ఒక పక్క వచ్చేసి మామయ్య వాళ్ళు అమ్మవారి గుడి దగ్గర బొట్టు పెడుతుంటే మేము ఇక్కడ ఇంకో వేప చెట్టు కింద ముత్యాలమ్మ తల్లి ఉందండి. అక్కడ కూడా మొత్తం నీళ్లు చల్లి పసుబొట్లు రాసి అక్కడ అమ్మవారిని అనేది పూజిస్తున్నాము. అక్కడ అయిపోయిన తర్వాతకి మేము కూడా వచ్చేసి ఉప్పలమ్మ తల్లి గుడికి ఇలా చక్కగా పసుపు బొట్లు అనేవి పెడుతున్నాము. కింద మామయ్య గడపకు వచ్చేసి ఇలా బొట్లు పెడుతున్నారు. చక్కగా మామిడాకులు కట్టి అమ్మవారి గుమ్మం దగ్గర బొట్లు పెట్టి చాలా బాగా అలంకరణ చేశాము. ఇక గుడి అంతా కడుగుతారు కదండి. కడిగినప్పుడు లోపట ఉన్న వస్తువులన్నీ తీస్తారు. అవన్నీ కూడా మనం తీసినటువంటి బొందలోనే వేస్తారనమాట. ఇంకా కొత్తగా అన్నీ కొంటారు. ఒక దాంట్లో కళ్ళు, ఒక దాంట్లో బెల్లం శాఖ పోస్తారు. అక్కడ పెద్ద ముంతుంది కదండి, దాంట్లో వచ్చేసి అమ్మవారికి సంబంధించిన ఈ గాజులు, పసుపు, కుంకుమ, పీటొక్కలు, ఖర్జూర పండు అవన్నీ కూడా దాంట్లో పెట్టేసి అలా అమ్మవారి గుడి లోపట ఏర్పాటు చేస్తారు. తర్వాతకి బెల్లం శాఖ, కళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా పెట్టేసి పైన మట్టి పాత్రలు ఉంటాయి కదా, బోర్లు ఇస్తారనమాట. అసలు ఇప్పుడు వచ్చేసి మనం ఉప్పలమ్మ తల్లి ఎవరు, ఉప్పలమ్మ తల్లిని ఎక్కడ కొలుస్తారు, ఉప్పలమ్మ తల్లి ఉందని మనకు ఎలా తెలుస్తుంది అనే విషయం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వ్యవసాయ పనులు మొదలవ్వగానే ఉప్పలమ్మకు మొక్కుకుంటారు. ఉప్పలమ్మ తల్లి వ్యవసాయంతో పాటు పశువులను కూడా కాపాడుతుందని ప్రజల నమ్మకం. గ్రామ దేవతలలో ఉప్పలమ్మ తల్లిని ప్రత్యేకంగా కొలుస్తారు. ఉప్పలమ్మ తల్లి గుడిని ఎక్కువగా చేను దగ్గర, పొలం దగ్గర ఇంట్లో కడతారు. చేను పొలాలలో, ఇంటి ఆవరణంలో ఎక్కడైనా అరచేయి ఆకారంలో పుట్టగొడుగు మొలిచి ఈగలు వాలి వాసన వచ్చినట్లయితే ఉప్పలమ్మ మొలిచింది అంటారు. కుంకుమ వేసి మొక్కితే కొన్నాళ్లకు పుట్టగొడుగు మాయమవుతుందట. అలా జరిగిన తర్వాత ఆ స్థలాన్ని శుభ్రం చేసి 4 దిక్కుల 4 రాళ్ళు పెట్టి లోపట గురిగి గాజులు, దువ్వెన, పసుపు, కుంకుమ ఒక ముంతలో పెట్టి పైన ఒక మట్టి పాత్రను బోర్లిస్తారు. ఉప్పలమ్మ తల్లి పండుగను 3 ఏళ్లకొకసారి చేస్తారు. అప్పుడు మేకను వదిలేస్తారు. ఆ మేకను ఉప్పలమ్మ తల్లికి కోస్తారు. ఉప్పలమ్మ తల్లి పండుగను ఉగాది వచ్చే ముందు శుక్రవారం కానీ ఆదివారం కానీ పండుగను జరుపుకుంటారు. అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం పెట్టి పొగ వేస్తే చాలా ఇష్టమట. ఉప్పలమ్మ తల్లి పండుగ జరుపుకునే రోజు 6 అన్నదమ్ముల పొత్తులో చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ ఇంకా పూలు అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకుంటాము. ఒకసారి ఒకళ్ళు అలా ఆ చీర అనేది తీసుకుంటారు. పైన గౌరమ్మ పెట్టి పసుపు కుంకుమలు వేసి మామయ్య వాళ్ళు వచ్చేసి కంకణాలు కడతారండి. ఆ కంకణాలన్నీ కూడా అక్కడ గౌరమ్మ దగ్గర పెట్టి దండం పెట్టిన తర్వాతకి అందరం కూడా ఆ కంకణాలని కట్టుకుంటాము. అమ్మవారి యొక్క నిదర్శనం ఏంటంటే ఒక వడిపాల బియ్యం అనేది కడతారండి. ఒక తెల్లటి క్లాత్ కొత్తది కొనుక్కొని దాంట్లో 3 సార్ల కుడకతోటి బియ్యం పోసుకోవాలండి. దాంట్లో ఒక్క ఖర్జూర పండు వేసి కుడకలో దాంట్లో మనం 3 సార్లు పోస్తాం కదా, దాంట్లో కొన్ని బియ్యం తీసి ఈ కుడకలో పోసి ఇలా వడిపాల బియ్యం అనేది కట్టుకోవాలన్నమాట. ఇలా కట్టుకున్నటువంటి వడిపాల బియ్యాన్ని అమ్మవారి దగ్గర పెడతాము. ఇలా శుక్రవారం నాడు పండగ జరుపుకున్నాం కదండి, శనివారం లేదు ఆదివారం నాడు మళ్ళీ పాలు పొంగియడానికి వచ్చినప్పుడు ఈ వడిపాల బియ్యాన్ని ఇప్పినట్లయితే మనం పోసిన బియ్యానికంటే ఎక్కువగా ఉంటే అమ్మవారి అనుగ్రహం మనపై ఉందని నిలువెత్తు నిదర్శనంగా అమ్మవారు చూపిస్తారు. ఇక తర్వాత అన్నీ అక్కడ అమ్మవారి దగ్గర సమర్పించిన తర్వాతకి అందరం కూడా కుటుంబం తర్వాతకి కుటుంబం వచ్చేసి పసుపు కుంకుమలు ఇంకా మనం తెచ్చినటువంటి పూలు కానీ కొబ్బరికాయలు కానీ ఏమున్నా
అలా చక్కగా అలంకరణ చేసి, అమ్మ తల్లి వ్యవసాయ పంటలు బాగా పండాలి, అందరి ఆరోగ్యాలు చక్కగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పిల్లల చేత కూడా చక్కగా పసుపు కుంకుమ ఇంకా పూలతోటి అలంకరణ చేపించామండి. ఇప్పటి నుంచే మనం ఏదైనా చేపిస్తే వాళ్ళకు కూడా మేము ఇలా చేయాలి అనే ఆలోచన ఉంటుంది కదా. ఇక అమ్మవారి దగ్గర అయిపోయిన తర్వాతకి ఇంకొక వేప చెట్టు కింద ముత్యాలమ్మ తల్లి ఉందన్నాం కదా, అక్కడ కూడా పసుపు కుంకలు వేసి ఇలా చక్కగా పండు అనేది నైవేద్యం పెట్టాము. అమ్మవారి దగ్గర వెలిగించినటువంటి దీపం మనం పండగంతా జరుపుకున్నంతసేపు వెలుగుతూనే ఉండాలండి. అందువల్ల మనం వెలిగించే దీపం మాత్రం పెద్ద ఒత్తితోటి వెలిగించాలి. ఇంకా పాలు పొంగిచ్చి పరవన్నం నైవేద్యం అమ్మవారి దగ్గర సమర్పించిన తర్వాతకి మా అత్తయ్య వాళ్ళందరూ కలిసి టిఫిన్ అనేది ఏర్పాటు చేశారు. చక్కగా అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని వండినటువంటి పరవన్నం నైవేద్యం పెట్టి ఇక చక్కగా మేము ప్రసాదాన్ని అయితే స్వీకరించామండి. మా ఇంట్లో ఉప్పలమ్మ పండుగ వచ్చేసి 40 ఏళ్ల నుంచి పెట్టుకుంటూ ఉన్నారండి. అప్పటి నుండి కూడా అందరూ కలిసికట్టుగా 6 అన్నదమ్ముల పొత్తులోనే అమ్మవారి పండగనైతే జరుపుకుంటున్నారు. ఇంకా ఇప్పుడే మేమిద్దరు కూడళ్ళ ఉన్నప్పుడే ఇలా చాలా సందడిగా ఉంటే అప్పట్లో ఆడబిడ్డలు ఉన్నప్పుడు ఎంత సందడిగా ఉండేదో చాలా చక్కగా అనిపించింది. మేము ఈ ఒక్క రోజు చాలా సరదాగా గడిపాము, ఒక పండగలాగా జరుపుకున్నాము. ఇంకా పెళ్ళికి వస్తే పెళ్లి వాతావరణం ఎలా ఉంటుందో అలా చక్కగా అమ్మవారి గుడి పైన కూడా చక్కగా నీడననేది ఏర్పాటు చేసి చుట్టూ కూడా ఇలా కలర్ పేపర్లు అతికిచ్చారు. చాలా చక్కగా బాగా అనిపించింది. ఇంకా ఆ రోజైతే అసలు గాలి అయితే అస్సలు ఆగట్లేదండి, విపరీతమైన గాలి, ఎదురుగాలి వస్తుందన్నమాట. మాకైతే ఎండ అనేది అస్సలు తెలియలేదండి. బయటికి వెళ్తే తెలుస్తుందేమో ఎండ, కానీ మాకు ఇక్కడున్నంతసేపు అయితే అసలు ఉబ్బ తీస్తుంది అనే ఫీలింగ్ అయితే రాలేదు. ఇప్పుడు అసలు ఉప్పలమ్మ తల్లి ఎవరు, ఉప్పలమ్మ తల్లి అని పేరెలా వచ్చిందో తెలుసుకుందాం. రేణుక ఎల్లమ్మ దేవి అమ్మవారికి ఒక కొడుకు ఉండేవాడు. ఆయన పేరు పరశురాముడు. ఆయన తన తల్లిని ఎప్పుడూ కష్టాలు పెడుతూ ఉండేవాడు. చివరికి తన తల్లికి పెట్టిన కష్టాలకు బాధపడి తన చేతిని నరుక్కున్నారట. కొడుకును చూసిన ఎల్లమ్మ తల్లి జాలిపడి ఒక వరం ఇస్తుంది. నీ చెయ్యి రూపంలో ఏ ఇంట్లో అయితే పుట్టగొడుగు మొలుస్తుందో దాన్ని దేవతగా ఆరాధిస్తారు. దాని పేరే ఉప్పలమ్మ. ఎవరైతే ఆ ఇంట్లో ఉప్పలమ్మను పూజించారో ఆ ఇంట్లో అరిష్టం కలుగుతుంది అని చెబుతారు. అందుకే 3 ఏళ్లకొకసారి తప్పనిసరిగా ఉప్పలమ్మ పండగనైతే జరుపుకుంటున్నాము. సంవత్సరానికి ఒకసారి శ్రావణ మాసంలో పాలు పొంగిచ్చి అమ్మవారికి నైవేద్యం వండి పెడతాము. ఇలా అయితే చక్కగా మా ఉప్పలమ్మ తల్లి పండగనైతే జరుపుకున్నాము. ఇంకా ఉప్మా చేయడానికైతే మా అత్తయ్య వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. ఇంకా మా చిన్న మామయ్య వచ్చేసి ఇక్కడ పరవన్నం వండారు కదండి, అది నైవేద్యం పెట్టి కొబ్బరికాయలు తెచ్చుకునేవన్నీ కూడా అక్కడ కొట్టి ఇక్కడ మేకు ఉంటుంది అమ్మవారికి సమర్పిస్తారన్నాం కదా, అక్కడ అమ్మవారికి ధూపం వేస్తున్నారనమాట. అలా చక్కగా అమ్మవారికి ఆరతిస్తున్నాము. ఇక అక్కడ పెట్టిన ప్రసాదం ఉంటుంది కదండి, అదంతా కూడా అందరం స్వీకరిస్తాము. ఇంకా ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు అయితే ప్రిపరేషన్ చేస్తున్నారని చెప్పాను కదా టిఫిను, అక్కడ అందరం కూడా ఒకటేసారి కలిసేటోరికే సరే మేము కూడా ఉప్మా చేస్తున్నాం అన్నట్టుగా 1 గంట పెట్టి తిప్పుతూ ఉన్నామన్నమాట అందరం. ఇక ఉప్మా రెడీ అయిన తర్వాతకి పరవన్నం ఉప్మా ఇలా అందరం కూడా చక్కగా కూర్చొని ఇలా అమ్మవారి ప్రసాదాన్ని అయితే స్వీకరించాము. ఒకవైపు మామయ్య వాళ్ళందరూ కూర్చొని తింటున్నారు, ఇంకోవైపు అత్తయ్య వాళ్ళందరూ కలిసి కూర్చొని తింటున్నారు. ఇక మామయ్య వాళ్ళకి పిల్లలందరికీ కూడా వడ్డించిన తర్వాతకి మేము కూడా ఇలా పెట్టుకొని తింటున్నాము. తర్వాతకి మళ్ళీ వంట ప్రిపరేషన్ ఉంటుంది కదండి. పల్లెటూరులో వేప చెట్టు కింద పెద్ద పై మీద అందరు రాలేదు, ఇట్లా పైకి ఎత్తురా అసలు చిన్న కొట్టాలట, కొట్టాలి కానీ చిన్న కొట్టాలట. ఎవరు కొడితే ఎవరు ఫస్ట్ కొట్టిందో కొనుక్కోవాలంట. ఇక మధ్యాహ్నానికి వండిన అన్నం నైవేద్యం అంతా కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ ధూపం వేసామన్నమాట. ఆలుగడ్డ టమాటా కర్రీ, పప్పు కూర,
ఇంకా ముద్దపప్పు, పచ్చిపులుసు, పెరుగు అవి వండి ఇక్కడ అమ్మవారికి సమర్పించాము. ఇంకా నాన్ వెజ్ కూడా అక్కడ పెట్టేసి 2 అలా చక్కగా హారతి ఇచ్చామన్నమాట. ఇలా కుటుంబం వైజ్గా ఒక్కొక్క ఫోటో అనేది దిగుదామనేసి అలా ఎప్పటికి కూడా మనకు గుర్తుంటుంది కదా, అలా అందరం కలిసి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నామండి. అసలు ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం ఇంటికి వెళ్ళేంతసేపు కూడా మాకు టైం ఎంత అయిందో కూడా తెలియలేదు. అసలు టైం ఎంత అయిందని కూడా ఎవ్వరూ అడగలేదు. ఒక పక్క ఉదయం నుంచి ఎదురుగాలి వస్తూ ఉందండి. ఎంత చక్కటి గాలి అంటే మనకి ఇంటి దగ్గర అసలే దొరకదండి. అంటే సిటీలలో అసలే దొరకదు ఈ స్వచ్ఛమైన గాలి. అంత బాగుందన్నమాట. ఇక మా పిల్లలు అందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు. ఇక లాస్ట్లో వచ్చేసి అమ్మవారి గుడి చుట్టూ మా కుటుంబ సమేతంగా అందరం కూడా ఇలా ప్రదక్షిణలు అనేవి చేశాము. అమ్మ తల్లి మళ్ళీ నీ పండగ వచ్చేంత వరకు అందరి ఆరోగ్యాలు బాగుండాలి, వ్యవసాయ పనులు చక్కగా జరగాలి, పశు సంపదన అంతా బాగుండాలి అని కోరుకుంటూ అమ్మవారి దగ్గర ఆశీస్సులు తీసుకున్నామండి. ఇక లాస్ట్లో అందరం కలిసి మా కొత్త వారి ఫ్యామిలీ అంతా కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగామండి. మొత్తం 6 అన్నదమ్ములు. ఇక ఇప్పుడు వచ్చేసి ఆదివారం నాడు మళ్ళీ పాలు పొంగడానికి వస్తున్నామన్నమాట మా ఊరు. శుక్రవారం నాడు పండగ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. చూడండి ఎంత బాగుందో కదా, పచ్చని పొలాల మధ్యలో ఈ పల్లెటూరు వాతావరణం అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో. మా పిల్లలకి అలా చెప్తూ ఉండేదాన్ని, ఇది ఎంత బాగుంటుంది నాన్న, అంత ఓపెన్ ప్లేసే పల్లెటూరు అంటే అని చెప్పుకుంటూ తీసుకొస్తున్నాను. మేము వచ్చేసరికి మామయ్య వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారండి చేను దగ్గర. కాకపోతే కరెంటు ఆ రోజు కట్ అయిపోయిందట. ఇక మా బావి ఉంది, ఆ బావి దగ్గరికి వెళ్ళి చిన్న మామయ్య వాళ్ళు ఇద్దరు కలిసి నీళ్లు తోడుకొని వచ్చారండి. నీళ్ళు అయితే లేవండి, లోపడుకున్నాయి నీళ్ళు. అందువల్ల కొంచెం దిగేసి ఒక చేంతాళ్ళ లెక్క ఏర్పాటు చేసుకొని అట్లా చేదుకుంటూ ఒక బిందెలో పోసుకొని ఆ బిందెను ఎత్తుకొని వచ్చారండి. అసలు ఎంత పెద్దగా ఉందండి బావి, కింద మొత్తం రాలేనండి. అసలు మనమైతే స్లిప్ అవుతామేమో అని భయం వేస్తుంది కదా మనకి. ఇప్పుడు వీడియోలో చూస్తుంటే కూడా అమ్మో ఎంత పెద్ద బావిలో దిగారా అనిపించింది కదా, నాకైతే అలానే అనిపించిందండి. ఇక అలా మామయ్య వాళ్ళు నీళ్ళు తీసుకొచ్చిన తర్వాతకి కట్టెల పొయ్యి ఏర్పాటు చేశారు. అక్కడ ఆ పొయ్యి చుట్టూ కూడా కొన్ని నీళ్లు చల్లి అక్కడ పసుపు కుంకుమలు అలంకరణ చేసి రెడీ చేశారనమాట. మనం మొన్న ఒడిపాల బియ్యం కట్టాం కదండి, ఆ ఒడిపాల బియ్యం అనేసి మూట విప్పి ఇలా కొలుస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం మనపై ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం అలా చూస్తారు. ఇలా కుడకతోటి మనం 3 కుడకలు పోసాం కదండి ఆ రోజు. ఇప్పుడు 3 కుడకలు ఉండాలి, ఎక్కువనే ఉండాలి, తక్కువైతే ఉండొద్దు. ఎక్కువగా ఉంటే అమ్మవారి అనుగ్రహం మనపై ఉందని అమ్మవారు మనకి ఇచ్చినటువంటి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. 3 కంటే కొన్ని ఎక్కువగానే ఉన్నాయండి. అలా సంతోషపడ్డాము. చక్కగా ఇంకొన్ని బియ్యం తీసుకొచ్చి ఆ బియ్యంలో కలిపి ఈరోజు పాలు పొంగిచ్చి ఇలా పరవన్నం వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారండి. వడిపాల బియ్యంలో ఇలా ఎండు కొబ్బరి అను ఖర్జూరం పెట్టాం కదండి, అవి 2 కూడా ఇలా తురిమే స్టాండ్ తీసుకొచ్చి ఆ కొబ్బరి పొడి తీసి ఇంకా ఖర్జూర పొడి తీసి మనం వండేటువంటి పరవన్నం దాంట్లో వేయాలండి. అసలు మనం అందరం అనుకుంటాం కానండి, అమ్మవారి ప్రసాదం అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో కదండి. మనం నార్మల్గా ఎంత వండినా కూడా అసలు ఆ టేస్టే రాదండి. అదేందో అమ్మవారి మహత్యం అంటే అంతా ఇంత కాదండోయ్, చాలా ఉంటుంది. అమ్మవారికి వండిన ప్రసాదం మాత్రం ఎంత అద్భుతంగా ఉంటుందో. మామయ్య వాళ్ళు ఒక పక్క వచ్చి బియ్యం కొలుస్తున్నారు, ఒక పక్క అత్తయ్య వాళ్ళందరూ కలిసి ఈ చక్కగా కట్టెల పొయ్యి ఏర్పాటు చేసి పాలు పొంగిచ్చి పరవన్నం అనేది నైవేద్యం ఉండడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇలా అందరం కలిసి పరవన్నం అయితే వండామండి. ఆ పరవన్నాన్ని అమ్మవారి దగ్గర పెట్టి మనం స్వీకరిస్తే ఎంత అద్భుతంగా ఉందో అండి. ఆ రుచే వేరండి. మనం కొబ్బరి తురిమాం కదండి, ఆ ఖర్జూర పండు తురిమినాం కదా, ఆ 2 పళ్ళు కూడా పరవన్నంలో వేసి అలా వండి ఇక్కడ అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టాలన్నమాట. చక్కగా అలా 2 ఆకులలో 3 సార్లు పెట్టేసి అమ్మవారి దగ్గర హారతి ఇచ్చాము. అక్కడ ముత్యాలమ్మ తల్లి దగ్గర కూడా పరవన్నాన్ని పెట్టి అలా హారతి ఇచ్చామన్నమాట. ఇలా చక్కగా మా ఇంట్లో 3 సంవత్సరాలకు ఒకసారి ఉప్పలమ్మ పండుగనైతే చాలా ఘనంగా 6 మావయ్యల పొత్తులో ఇలా అందరం కలిసి జరుపుకుంటాము. ఇంతటి పెద్ద పండుగని మీ అందరికి కూడా చూపిస్తే బాగుంటుంది కదా. మా ఊర్లో మా చేన్లో మా కుటుంబ సమేతంగా అందరం ఇలా ఈ పండుగనైతే జరుపుకున్నాము. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే వీడియో తీస్తున్నప్పుడు మా అత్తయ్యలు కానీ మావయ్యలు కానీ అందరు కూడా చాలా సపోర్ట్ చేశారండి. నేనొద్దు నన్ను చూపియొద్దు అని అస్సలు ఎవరు కూడా ఫీల్ కాలేదు. థ్యాంక్ యూ సో మచ్ మావయ్యలు అండ్ అత్తయ్యలు.
కోడళ్ళు వచ్చారు కదా పని చేయండి అని ఏ ఒక్కళ్ళు కూడా అనలేదండి మమ్మల్ని. మేము వీడియో తీస్తుంటే వీడియో ఎందుకు, ఇది చేయరాదు పని అని ఒక్కళ్ళు కూడా నోటు మించి రాలేదు. అందుకనే థ్యాంక్ యూ చెప్పాను. ఇలాంటి మంచి కుటుంబంలో నేను ఒక కోడలుగా ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.